ఇజ్రాయెల్కు హూతీలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్, గాజా, లెబనాన్, యెమెన్పై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ భూభాగంపైకి దండయాత్ర చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఆపరేషన్ గ్రౌండ్ మొదలు పెడతామంటూ హూతీలు హెచ్చరిస్తున్నారు. ఇటు ఇరాన్పై భూతల దాడి జరిగితే తాము కూడా యుద్ధంలో పాల్గొంటామంటూ ఇరాకీ తెగలు కొన్ని ప్రకటించాయి. ఇవన్నీ కూడా ఇరాన్ అనుకూల షియా తెగలు. గన్లు, బాంబులు చేతపట్టుకొని భారీ ర్యాలీ చేపట్టారు. ఏ క్షణమైనా ఇరాన్పై భూతల దాడికి అమెరికా సిద్ధమవుతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తున మెరైన్ కమాండోలు కూడా తరలించారు మధ్యప్రాచ్యానికి. అటు 1,00,000 మంది సైన్యాన్ని సిద్ధం చేస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. భూతల దాడులు మొదలైతే యుద్ధం నెక్స్ట్ లెవెల్కు చేరినట్లే. అదే జరుగుతూ యుద్ధంలో తీవ్ర పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పట్లో యుద్ధం ఆగేలా లేదంటూ నిపుణులు కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, కొంతమంది హౌతీలు అలాగే ఇరాక్ షియా అనుబంధ మిలీషియా గ్రూపులు ఏ రకంగా తుపాకులు చేతబట్టి అమెరికాపై యుద్ధానికి బయలుదేరామంటూ ప్రకటించుకుంటున్నారో ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇక అమెరికా హర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు చేస్తున్న ప్రయత్నాల కోసం ఇప్పటికే దాదాపు 50,000 మంది సైన్యాన్ని, ట్రూపర్లను రంగంలోకి దించి దాన్ని విడిపించడంతో పాటు అలాగే ఖర్గ్ ద్వీపమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆయిల్ క్షేత్రాలను స్వాధీనం చేసుకునేందుకు, ఆ ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా వ్యూహాలు రచిస్తోంది. అంతేకాదు, నేరుగా అమెరికా అధ్యక్షుడు ఎలాంటి మొహమాటం లేకుండా తనకు ఖర్గ్ ద్వీపం, అందులోని ఆయిల్ రిఫైనరీలు ముఖ్యమంటూ ప్రకటించుకోవడం, అంతేకాదు అక్కడ పెద్దగా రక్షణ లేదని, ఇరానీలను ఎదిరించడం పెద్ద సమస్య కాదంటూ ప్రకటించారు. అయితే దీనికి ఇరాన్ నేరుగా సమాధానం ఇస్తూ ఇక తాము కూడా 1,00,000 మందిని తయారు చేశామని చెప్తున్నారు. అలాగే అందులో 12 సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా సైన్యంలో తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ప్రతి ఒక్కరికి చేతికి తుపాకులు ఇచ్చి యుద్ధానికి పంపుతామంటూ ఇరాన్ ప్రకటిస్తోంది. మరోవైపు అటు అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాన్ని మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకు మీ పిల్లల్ని పంపకండి, బలిపశువులు చేయకండి అంటూ వాళ్ళకి మాత్రం సందేశాలు ఇస్తున్నారు. ఇక్కడ వాతావరణం చాలా భిన్నంగా కనిపిస్తోంది. ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ తెగలు, ఈ తుపాకులు పట్టుకొని బయలుదేరిన ఈ యోధులుగా చెప్పుకునే వాళ్ళు యోధులుగా ప్రకటించుకునే వీళ్ళంతా కూడా అదిగో చూడండి, హౌతీలు. అసలు ఎవరి హూతీలు లేదా హౌతీలు అంటాం. ఈ హూతీలు ఎవరంటే యెమెన్ దేశంలో ఉన్న, ఇదిగో వీళ్ళే, ఈ ఎర్ర జెండాలు ఉన్నాయి కదా, ఎర్రగా తెల్లగా జెండాలు ఉన్నాయి కదా వీళ్ళు. సో ఈ హూతీలు ఎవరంటే యెమెన్ దేశంలో ఉన్నటువంటి ఒమన్ వేరు, యెమెన్ వేరు. ఇక్కడ యెమెన్ అనేది సూయజ్ కాల్వను ఆనుకొని, ఎర్ర సముద్రానికి ఆనుకొని ఉండే ఒక చిన్న దేశం. ఇది ఒక చిన్న ద్వీపంగా చెప్పచ్చు. మనం ఇక్కడ ఏంటంటే, ఈ దేశంలో ఇది యెమెన్ అనేది వాస్తవానికి ఒక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న, అత్యంత బలహీన ఆర్థిక స్థితి కలిగిన ఒక దేశంగా మనం పరిగణించాలి. ఇక్కడ ఎంతసేపు అంతర్యుద్ధాలు. ఎందుకంటే హూతీలు అంటారు చూసారా, ఈ హూతీలు ఎవరు అసలు? వీళ్ళు ఇరాన్ సుప్రీం లీడర్గా మొన్నటి వరకు చెలామణి, అమెరికా ఇజ్రాయెల్ దాడిలో మొదటి రోజే అంతమైన అయతుల్లా అలీ ఖొమైనీయే ఆయన చేత సృష్టించబడ్డ ఈ మూకలే హౌతీలు. ఈ హూతీలు వాస్తవానికి అక్కడి యెమెన్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి, అక్కడి వ్యవస్థను కూలదోసి, వీళ్ళు అర్ధాంతరంగా మధ్యలో అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అక్కడ ప్రయత్నాలు చేశారు. వీళ్ళు అక్కడి రాజధాని సనాను ఆక్రమించుకున్నారు. అసలు ఏంటి వీళ్ళకున్న ప్రాముఖ్యత ఏంటి ఖమేనీ దృష్టిలో అంటే, వీళ్ళు జైదీ షియా ముస్లిం తెగలు. అంటే ఇక్కడ ప్రధానంగా ఖమేనీకి కావాల్సింది ఏంటి? ఆయన షియా మతానికి చెందిన వ్యక్తుల్ని ప్రోత్సహించాలి. సో ఇక్కడ జైదీ షియాలు, వాస్తవానికి మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా సున్నీ దేశాలు, సున్నీ ముస్లిం కంట్రీస్. ఇక్కడ ఖమేనీ మాత్రం షియా, అది కూడా గల్ఫ్ అరబ్ దేశం అసలే కాదు. వాళ్ళంతా కూడా పర్టికులర్గా పార్సీ ముస్లింలు, అలాగే షియా తెగకు చెందిన ముస్లింలు. ఇది ఒకటి. సో ఇన్ని రోజుల పాటు పెంచి పోషించిన
ఆ కృతజ్ఞత భావాన్ని ఇప్పుడు చూపించుకోవాలి కాబట్టి ఇదిగో ఆ మూకలు అదిగో ఎలా బయలుదేరే చూడండి, అలా ఉంటుంది. నడుముకు బాంబులు చుట్టుకొని భుజానికి తుపాకులు వేసుకొని బయలుదేరుతున్నారు, వాళ్ళకు వాళ్ళు యోధులుగా ప్రకటించుకుంటారు. సరే, ఇంకొంతమంది ఇక్కడ ఇరాకీ తెగలు. ఎవరు ఇరాకీ తెగలు? అసలు ఇరాక్లో ఇరాన్కు మద్దతుగా ఉండేవాడెవడు అని కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇరాన్కు భీకర యుద్ధం జరిగింది 90sలో, మనం చూసాం. ఎందుకు జరిగిందంటే ఇరాన్ పెంచి పోషించిన, ఇప్పుడు యెమెన్లో ఎట్లా అయితే జైదీ షియాలను పోషించారో ఇరాక్లో కూడా కొంతమంది షియాల్ని పెంచి పోషించాడు ఈ ఖమేనియే. అంటే ఈయన పని అదే, 79 నుంచి ఇంక ఇదే పని. ఎక్కడెక్కడ తన అనుకూలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పెంచి పోషించి మొత్తం గల్ఫ్ దేశాల్లో ఇస్లామిక్ దేశంగా, ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకోవాలనేది ఆయన ఒక సుదీర్ఘ ఆలోచన, ఆయన మెదడులో పుట్టిన అంటే వాళ్ళ దేశస్తులకు లేదా ఆయన మతాధికారులకు గోచరించే ఒక అద్భుతమైన ప్రణాళిక అది. అంటే ఈ మొత్తం అదంతా కూడా ఒక రెజిమే, ఇస్లామిక్ రెజిమే తయారు చేయాలి. గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలు, ద్వీపకల్పాలన్నీ కూడా ఇస్లామిక్ జెండాలతో రెపరెపలాడాలనేది వీళ్ళ కోరిక. సో అలాగే ఇరాక్లో కూడా కొంతమంది ఈ షియా గ్రూపుల్ని ఎగదోసి అప్పట్లో సద్దాం హుసేన్కి మంట పుట్టించాడు. సో దాంతో ఏమైంది, సద్దాం ఏకంగా ఇరాన్తో యుద్ధానికి దిగాడు. ఇరాక్ యుద్ధం భీకరంగా అయింది. సో అదంతా మనకు తెలిసిందే. సో అప్పుడు 10 లక్షల మంది చనిపోయారు దాదాపుగా. ఇంకో ఇది అయతుల్లా అలీ ఖమేనీ పెట్టించే మంటలు, అలాగే ఆయా ప్రాంతీయ సంఘర్షణలు ఆయన మదిలో మెదిలే, అంటే వాళ్ళ దృష్టిలో ఒక అద్భుతమైన ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలి. ఇక హెజ్బుల్లా. ఎవరి హెజ్బుల్లాలు? లెబనాన్ అనే దేశంలో ఇక్కడ హెజ్బుల్లా తెగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా షియా, ఈ షియా అనుకూల ముస్లిం తెగలు హెజ్బుల్లాలో అక్కడ పెంచి పోషించారు. ఇక పలస్తీన్లో హమాస్. ఎవరి హమాస్? ఈ సోకాల్డ్ అయతుల్లా అలీ ఖమేనీయే పెంచి పోషించిన ఇదొక తోక సంస్థ హమాస్. ఇదొక టెర్రర్ గ్రూప్. దీనికి ఆజ్యం పోసింది ఎవరు? మళ్ళీ ఖమేనీయేనే. వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి, ఆయా ప్రాంతాల్లో ప్రాంతీయ సంఘర్షణలు రెచ్చగొట్టి, స్థానిక ప్రభుత్వాలపై ఉసిగొల్పి వీళ్ళందరినీ, అంటే ఇక్కడ ఏం లేదు, సున్నీ ముస్లిమ్స్ ఉండొద్దు, మొత్తం షియా ముస్లిమ్సే ఉండాలి, అలాగే ఇతర పాలకులు ఉండొద్దు, ఇతర ఎవరు ఉండొద్దు. సో ఇట్లా వీళ్ళందరినీ పెంచి పోషించిన ఈయనకు ఇప్పుడు ఖమేనీయే లేడు. ఖమేనీయే అంతమొందించబడ్డాడు. కాబట్టి ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఆ కృతజ్ఞత తీర్చుకునే సమయం వచ్చింది. అదిగో ఆ విజువల్ చూడండి, సంఖకు తుపాకులు వేసుకొని, భుజం మీద తుపాకులు వేసుకొని, సంఖలో సంచులు పట్టుకొని, నడుముకు కట్టుకొని బయలుదేరారు చూడండి. ఇదిగో వీళ్ళంతా. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా యుద్ధంలో దిగి అమెరికాను ఎదుర్కొంటామని రెడీగా ఉన్నారు. 12 ఏళ్ళ దాటిన పిల్లలు కూడా యుద్ధానికి సిద్ధమంటూ అదిగో జెండాలు చేతబట్టి బయలుదేరుతున్నారు. ఇవన్నీ కూడా ఫైల్ షాట్స్ మీరు చూడొచ్చు. సో ఈ పరిస్థితుల్లో యుద్ధంలో పాల్గొంటామంటూ వీళ్ళంతా కూడా ప్రకటిస్తున్నారు. మరి అమెరికా అలాగే ఇరాన్ భూతల దాడులు కనుక ప్రారంభమైతే వీళ్ళంతా నేరుగా యుద్ధంలోకి వస్తామని చెప్తున్నారు. మరి యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది, ఎప్పటిదాకా వెళ్తుంది, అసలు ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఎంత ప్రాణనష్టం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ యుద్ధానికి ఇక ఎంతకైనా తెగిస్తామన్నట్టుగా ఇరాన్ చేస్తున్నటువంటి వైఖరితో ఇప్పుడు ఏం జరగబోతుందనేది తేలాల్సి ఉంది. సో ఎర్ర జెండా అయితే ఎగరేసాం మసీదుల మీద. ఇక యుద్ధానికి ఇక అంతం మేమే, ఆరంభించారు మీరే, మేమే అంతం చేస్తాం, మేమే దీన్ని ఫినిష్ చేస్తామంటూ ఇరాన్ చెప్తుంది. అది ఎక్కడ దాకా వెళ్తుంది, ఏం జరగబోతుంది, రిజల్ట్ అనేది మనం కొద్ది రోజుల్లోనే చూడబోతున్నాం.